ఏమండో ఈ శనివారం ఉదయమే 4 గంటలు లేసి వెళ్ళిపోయామండి. ఎక్కడికి అనుకుంటున్నారు? వాడపల్లి అండి. అదేనండి రావులపాలెం నుంచి ఇలా బొబ్బర్రంక వెళ్ళే రూట్లో ఉంటుందండి, రైట్ సైడ్ అనమాట. అయితే అప్పట్లో 2019లో పెళ్ళికి ముందు వచ్చానమాట. నేను పెళ్ళైన తర్వాత మళ్ళీ వెళ్దామన్నా కూడా వెళ్ళడానికి అవ్వలేదన్నమాట. అంటే దేవుడి దయలేనిదే మనం అడుగు కూడా పెట్టలేమన్నమాట. అందుకని ఈ ముఖ్యంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు చూడండి జనాలంతా చూసారా, అక్కడ వచ్చే వాళ్ళ దారిని కూడా మన వాళ్ళు వెళ్తూ వెళ్తూ మూసారన్నమాట. దానివల్ల చాలా ఇబ్బంది పడింది. సమాజంలో ఇంకా మార్పులు రావట్లేదంటే ఇదే. మనము మళ్ళీ లోనికి వచ్చామండి, దండం పెట్టుకుని మొత్తం ప్రదర్శన అయిపోయిన తర్వాత చూస్తేనండి, ఇక్కడ గోడలండి సుల్భ కాంప్లెక్స్ అనుకుంటున్నారో లేకపోతే దేవుడు కూడా అనుకుంటున్నారో తెలియదు, కానీ ఇంత కర్మ ఏంటంటే లవ్ సింబల్ వేసి మొగోళ్ళ పేర్లు కూడా రాసుకుంటారు. ఎంత దరిద్రకి చేరిపోతారు అనుకోలేదండి ఎవరని. దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయిన బయటకు వచ్చామన్నమాట. ఎటువంటి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎండ తగలకూడదని పైన మ్యాట్ టైప్ కట్టారన్నమాట. అక్కడ బయటన మనకి వెంకటేశ్వరం బొమ్మ ఉంటుందండి, విగ్రహం. ఆ విగ్రహం దగ్గర ఫోటో తీసుకున్నాను. పక్కన గోమాత ఉన్నాను, దండం పెట్టుకొని అలా చుట్టూరు వచ్చామన్నమాట. గర్భగుడి చూసుకొని అలాగా పక్కనే శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి గుడి ఉందండి. దర్శించుకొని వచ్చేస్తుంటే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎండ వల్ల ఏమైనా ఇబ్బంది పడతారని చెప్పేసి వాటర్ సప్లై కూడా పెట్టారన్నమాట. అలాగే బయటకు వచ్చిన వెంటనే ఒక బ్రిడ్జ్ టైప్ ఉంటుంది. బ్రిడ్జ్ అవతలకు వచ్చినట్టు ప్రసాదాలు అమ్ముతారు. అక్కడ నుంచి బయటికి వెళ్ళే దారం అనమాట. అయితే ఇక్కడ పూల మొక్కలు అన్నీ కూడా చాలా మట్టి అమ్ముతున్నారు. అక్కడ బయట వచ్చినట్టు పార్కింగ్ స్పేస్ లో అన్న సమారాధన ఉందండి. 10:30 కల్లా స్టార్ట్ చేస్తారంటండి. మరి మీరు ఎప్పుడైనా వాడపల్లి వెళ్ళారా? అదేనండి కోనసీమ తిరుమల అనే పిలువబడే వాడపల్లి ఎప్పుడైనా వెళ్ళారా అని అడుగుతుంది అనమాట. వెళ్తే కామెంట్ చేయమా, ఉంటాను.